నమస్తే. మీరు ఆస్తమాతో సఫర్ అవుతున్నా లేదా లంగ్ రిలేటెడ్ కంజెషన్ ఇష్యూస్ దేనితో సఫర్ అవుతున్నా కూడా ఈరోజు చెప్పే ప్రాణాయామ సీక్వెన్స్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనకి మ్యాక్సిమం లంగ్ ఇష్యూస్ లంగ్ కెపాసిటీ పెంచుకోవడం వల్ల తగ్గిపోతాయి అన్నమాట. ఓకే. ప్రాణాయామ అనేది మన లంగ్ కెపాసిటీ పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాంటి ప్రాణాయామ టెక్నిక్స్‌లో కొన్ని హ్యాండ్ పిక్డ్ టెక్నిక్స్ ఒక 5 టెక్నిక్స్ ఈరోజు నేను మీకు నేర్పించబోతున్నాను. వీటి వల్ల మీ లంగ్ కెపాసిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మీ ఆస్మా కూడా తగ్గే అవకాశం ఉంది. ఓకే. ఇవి ఎలా చేయాలో వన్ బై వన్ చెప్తాను. నాతో కలిసి ఇప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఈ వీడియో చూసి నేర్చుకొని తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ కన్సిస్టెంట్‌గా చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ మీరు ఎక్కడైనా చేసుకోవచ్చండి. నేను మ్యాట్ మీద కూర్చొని సుఖాసనాలో కూర్చున్నాను. మీరు ఎలా అయినా కూర్చోవచ్చు. చైర్ మీద నార్మల్‌గా కూర్చొని కూడా చేసుకోవచ్చు. పడుకొని మాత్రం చేయొద్దు. ఓకే. నడుము నిటారుగా ఉండాలి. మిగిలిన విషయాల్లో పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట. మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎలా కూర్చొనైనా చేసుకోవచ్చు. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సీక్వెన్స్‌లో ఫస్ట్‌ది బెల్లీ బ్రీతింగ్ అండి. అంటే పొట్టని ఉపయోగించి గాలి ఎలా పీల్చుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేయబోతున్నాం. నిజానికి ఫస్ట్ 3 బ్రీతింగ్ టెక్నిక్స్ మీ బ్రెత్‌ని కరెక్ట్ చేయడం మీద ఫోకస్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ 2 బ్రీతింగ్ టెక్నిక్స్ బ్రెత్ కరెక్ట్ అయిన తర్వాత మీ కెపాసిటీ పెరగడం మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో బెల్లీ బ్రీతింగ్ నేర్చేసుకుందాం. మీ రైట్ హ్యాండ్ మీ పొట్ట మీద పెట్టండి. కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ స్టమక్. నేను 5 కౌంట్స్ వరకు చెప్తాను. అప్పటి వరకు ఊపిరి అలా మీ పొట్టలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకే. అండ్ మళ్ళీ 5 కౌంట్స్ చెప్పినప్పుడు ఊపిరి నెమ్మదిగా బయటికి వదలడానికి ప్రయత్నించండి. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్హేల్ 1, 2, 3, 4, 5. ఎక్సేల్ 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. ఇన్హేల్ చేసేటప్పుడు పొట్ట ముందుకు రావాలి, అంటే మీ కుడి చేయి ముందుకు రావాలి. ఎక్సేల్ చేసేటప్పుడు పొట్ట వెనక్కి వెళ్ళాలి, అంటే మీ కుడి చేయి వెనక్కి వెళ్ళాలన్నమాట. ఓకే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక 4 సార్లు ప్రాక్టీస్ చేద్దాం సేమ్ సీక్వెన్స్లో. ఇన్హేల్ 1, 2, 3, 4, 5. ఎక్సేల్ 1, 2, 3, 4 and 5. Inhale 1, 2, 3, 4, 5. Exhale 1, 2, 3, 4 and 5. Inhale 1, 2, 3, 4 and 5. Exhale 1, 2, 3, 4 and 5. One last time. Inhale 1, 2, 3, 4 and 5. Exhale 1, 2, 3, 4 and 5. వెరీ గుడ్. ఓకే. పొట్టని ఉపయోగించి ఎలా బ్రీత్ చేయాలో మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పొట్టని అలాగే ఫిక్స్డ్‌గా ఉంచి మన చెస్ట్‌ని యూజ్ చేసి ఎలా బ్రీత్ చేయాలో నేర్చుకుందాం. ఓకే. దీనికోసం ఈసారి మీ ఎడమ చేయి పొట్ట మీద పెట్టండి. కుడి చేయి ఛాతీ మీద ఉండాలి. ఓకే. మీ పొట్ట కదలకూడదు. ఈ బ్రీతింగ్ టెక్నిక్ చేసినంతసేపు మీ పొట్ట కదలకూడదు. గాలి ఛాతీలోకి తీసుకోండి. మళ్ళీ గాలి వదిలేటప్పుడు ఛాతీ నుండే బయటికి వదలండి. ఓకే. విల్ అగైన్ ప్రాక్టీస్ ఫర్ 5 కౌంట్స్ 5 టైమ్స్. సిట్ స్ట్రెయిట్. ఇన్హేల్ into your chest 5, 4, 3, 2, 1. Exhale 5, 4, 3, 2, 1. వెరీ గుడ్. అబ్జర్వ్ చేశారా? ఇన్హేల్ చేసేటప్పుడు మీ రైట్ హ్యాండ్ ముందుకు రావాలి, అంటే చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్సేల్ చేసేటప్పుడు చెస్ట్ కంజెస్ట్ అవ్వాలి, అంటే స్మాలర్గా కాంట్రాక్ట్ అవ్వాలి. ఓకే. మీ హ్యాండ్ అనేది వెనక్కి వెళ్ళినా కూడా పర్వాలేదు. విల్ ప్రాక్టీస్ అగైన్ 4 టైమ్స్. ఇన్హేల్ 5, 4, 3, 2, 1. ఎక్సేల్ 5, 4, 3, 2, 1. Inhale 5, 4, 3, 2, 1. Exhale 5, 4, 3, 2, 1. Inhale 5, 4, 3, 2, 1. Exhale 5, 4, 3, 2, 1. Inhale 5, 4,
3, 2, 1. Exhale. 5, 4, 3, 2 and 1. రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఫుల్ యోగిక్ బ్రెత్ చేయబోతున్నాం అనమాట. ఇందాకలో మనం చేసిన 2 బ్రీతింగ్స్ ఈ థర్డ్ టెక్నిక్ కోసమే. ఓకే, నెంబర్ 1 అండ్ నెంబర్ 2 మీ థర్డ్ బ్రీతింగ్ టెక్నిక్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతాయి. ఓకే, ఈసారి మీరు ఇన్హేల్ చేసేటప్పుడు ఫస్ట్ పొట్టలోకి గాలి తీసుకోండి, తర్వాత చెస్ట్లోకి గాలి తీసుకోండి. వదిలేటప్పుడు చెస్ట్ నుంచి గాలి వదలండి, తర్వాత పొట్ట నుంచి గాలి వదలండి. ఓకే, కొంచెం కాన్షియస్గా చేయండి. స్టార్టింగ్లో కాస్త కన్ఫ్యూజ్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. చేసే కొద్దీ ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్ ఇంటు యువర్ స్టమక్, ఇన్హేల్ ఇంటు యువర్ చెస్ట్, ఎక్సేల్ ఫ్రమ్ ద చెస్ట్ అండ్ ఎక్సేల్ ఫ్రమ్ ద స్టమక్. అర్థమైందా? గాలి పీల్చుకునేటప్పుడు హాఫ్ మన పొట్టలోకి ఫిల్ చేసుకుంటాం, మిగిలిన హాఫ్ చెస్ట్లోకి ఫిల్ చేస్తాం. వదిలేటప్పుడు ఫస్ట్ చెస్ట్ నుంచి గాలి వదిలేస్తాం, తర్వాత పొట్ట నుంచి గాలి వదులుతాం అనమాట. లెట్స్ ప్రాక్టీస్ దిస్ అగైన్ ఫర్ 4 times. ఇన్హేల్ 5, 4, 3, 2, 1. ఎక్సేల్ 5, 4, 3, 2, 1. ఇన్హేల్ 5, 4, 3, 2, 1. Exhale 5, 4, 3, 2, 1. Inhale 5, 4, 3, 2, 1. Exhale 5, 4, 3, 2 and 1. Very good. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ టెక్నిక్ టు బ్రీత్. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఊపిరి తీసుకునేటప్పుడు కంప్లీట్గా పొట్టలోకి ఎయిర్ ఫిల్ అయ్యి తర్వాత చెస్ట్లోకి ఫిల్ అవ్వాలి. వదిలేటప్పుడు కంప్లీట్గా చెస్ట్ నుంచి గాలి బయటకు వచ్చి పొట్ట నుంచి తర్వాత బయటికి రావాలి. ఈ టెక్నిక్తో కనుక మీరు బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆస్తమా ఎఫెక్ట్ మీకు రెగ్యులర్గా రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీ లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇదే టెక్నిక్లో మనం బాక్స్ బ్రీతింగ్ చేయబోతున్నాం. అంటే 4 కౌంట్లు మనం ఇన్హేల్ చేస్తాం, 4 కౌంట్లు ఊపిరిని బిగబెడతాం. ఇందాక మనం ఊపిరి బిగబెట్టలేదు కదా, ఓన్లీ ఇన్హేల్ చేసాం లేదా ఎక్సైల్ చేసాం. ఇప్పుడు ఇన్హలేషన్కి ఎక్సలేషన్కి మధ్య ఊపిరి బిగబెట్టబోతున్నాం అనమాట. బాక్స్ బ్రీతింగ్ అంటే ఇన్హేల్ 4 కౌంట్లు, హోల్ 4 కౌంట్లు చేస్తాం, మళ్ళీ ఎక్సైల్ 4 కౌంట్లు చేస్తాం, మళ్ళీ హోల్ 4 కౌంట్లు చేస్తాం. ఓకే, నాతో కలిసి చేయండి, ఈజీగానే ఉంటుంది. చేతులు పొట్ట మీద ఛాతి మీద పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. గాలి ఫస్ట్ పొట్టలోకి వెళ్ళాలి, తర్వాత ఛాతిలోకి వెళ్ళాలి. వదిలేటప్పుడు గాలి ఛాతి నుండి బయటికి రావాలి, తర్వాత పొట్ట నుంచి బయటికి రావాలి. ఓకే, సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్ 4, 3, 2, 1. హోల్డ్ 4, 3, 2, 1. Exhale 4, 3, 2, 1. Hold 4, 3, 2, 1. Again inhale 4, 3, 2, 1. Hold 4, 3, 2, 1. Exhale 4, 3, 2, 1. Hold 4, 3, 2, 1. Inhale 4, 3, 2, 1. Hold 4, 3, 2, 1. Exhale 4, 3, 2, 1. Hold 4, 3, 2 and 1. Inhale 4, 3, 2, 1. Hold 4, 3, 2, 1. Exhale 4, 3, 2, 1. Hold 4, 3, 2 and 1. ఎక్సలెంట్, రిలాక్స్. వెరీ వెరీ గుడ్. ఇప్పుడు ఇదే టెక్నిక్లో మనం నాడి శోధన చేయబోతున్నాం. ఎలా అంటే సేమ్ 4 కౌంట్స్. ఇందాకలో మనం 2 నాస్ట్రిల్స్ నుంచి ఇన్హేల్ చేసాం కదా, ఇప్పుడు ఒక్క నాస్ట్రిల్ నుంచి మాత్రమే ఇన్హేల్ చేస్తాం, ఇంకో నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్ చేస్తాం.
మళ్ళీ ఈ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేస్తాం, ఈ నాస్ట్రిల్ నుంచి ఎక్స్‌హేల్ చేస్తాం. ఇన్హలేషన్‌కి, ఎక్స్‌హలేషన్‌కి మధ్య ఒక బ్రేక్ ఉంటుందన్నమాట. హోల్డ్ టైం. ఓకే. 4 కౌంట్స్ ఇన్హలేషన్ అండ్ హోల్డ్. మళ్ళీ 4 కౌంట్స్ ఎక్స్‌హలేషన్ అండ్ హోల్డ్. 4 కౌంట్స్ ఇన్హలేషన్, హోల్డ్. 4 కౌంట్స్ ఎక్స్‌హలేషన్, హోల్డ్. ఎటు నుంచి ఇన్హేల్ చేయాలి, ఎటు నుంచి ఎక్స్‌హేల్ చేయాలనేది నేను చేసేటప్పుడు చెప్తాను. మీరు జస్ట్ నా ఇన్‌స్ట్రక్షన్స్ వింటూ చేస్తే సరిపోతుంది. ఓకే. రైట్ హ్యాండ్ ఇట్లా పెట్టేసేయండి. రైట్ హ్యాండ్ లైక్ దిస్. మీ చూపుడు వేలు, మధ్య వేలు ఈ రెండు మీ కనుబొమ్మల మధ్య, బొటన వేలు రైట్ నాస్ట్రిల్ మీద, ఉంగరం వేలు లెఫ్ట్ నాస్ట్రిల్ మీద, ఎడమ చేయి చిన్ముద్రలో. ఓకే. ఎడమ చేయి ఫ్రీగా మీ మోకాలి మీద పెట్టేసేయండి. స్ట్రైట్గా కూర్చోండి. మీ రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేసేయండి. లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేయండి. 4, 3, 2, 1. 2 నాస్ట్రిల్స్ క్లోజ్ చేసి హోల్డ్ చేయండి. 4, 3, 2, 1. Exhale from the left side. 4, 3, 2, 1. 2 nostrils close చేసి హోల్డ్ చేయండి. 4, 3, 2, 1. వెరీ గుడ్. ఈసారి లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేయండి. 4, 3, 2, 1. హోల్డ్. 2 nostrils క్లోజ్ చేయండి. 4, 3, 2, 1. లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్స్హేల్ చేయండి. 4, 3, 2, 1. హోల్డ్ చేయండి. 4, 3, 2, 1. లెఫ్ట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేయండి. 4, 3, 2, 1. హోల్డ్ చేయండి. 4, 3, 2, 1. రైట్ సైడ్ నుంచి ఎక్స్హేల్ చేయండి. 4, 3, 2, 1. హోల్డ్ చేయండి. 4, 3, 2, 1. మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేయండి. 4, 3, 2, 1. హోల్డ్ చేయండి. 4, 3, 2, 1. మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్స్హేల్ చేయండి. 4, 3, 2, 1. హోల్డ్ చేయండి. 4, 3, 2, 1. ఎక్సలెంట్. ఇలా అప్ టు 5 టైమ్స్ ఆర్ 10 టైమ్స్ కూడా మీరు చేయొచ్చు. స్టార్టింగ్లో కాస్త కష్టంగా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ చేశాక మీకు ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ చేసే కొద్దీ ఫ్రీక్వెన్సీ అండ్ కౌంట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ బ్రీతింగ్ అండి. మనందరం రెగ్యులర్గా వింటున్నదే ఓం చాంటింగ్ అనమాట. ఓం చాంటింగ్ కూడా హమ్మింగ్ అండ్ ఓం చాంటింగ్ ఈ రెండు ఆస్తమాకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. కాకపోతే ఫుల్ ఓంకార చెప్పడానికి ట్రై చేయండి. ఆ, ఓ, ఈ 3 శబ్దాలు ఓంకారంలో ఉంటాయన్నమాట. అర్థమైందా? సో ఇది మనం ఇండివిజువల్గా చెప్పడానికి ట్రై చేద్దాం. మీరు చేసే కొద్దీ ఇది ఒకటే ఫ్లోలో మీకు వస్తుంది. ఓకే. ఇన్హేల్ ఫ్రమ్ యువర్ నోస్. ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఓంకారం చెప్పండి. ఆకారంలో ఓకారంలో మౌత్ ఓపెన్ చేసి ఉంటుంది. చెప్పేటప్పుడు మాత్రమే మౌత్ క్లోజ్ చేసి ఉంటుంది. ఓకే. లెట్స్ ట్రై ఇట్ అనదర్ 2 more times. ఇన్హేల్. One more time. Inhale. Open your eyes. వెరీ వెరీ గుడ్. నేను 3 టైమ్స్ మాత్రమే చెప్పాను కదా. ఇది మీరు చేసే కొద్దీ మీ లంగ్ కెపాసిటీ పెరిగే కొద్దీ, ఆస్మా మీకు తగ్గుతున్న కొద్దీ ఇది మీరు 10 టైమ్స్ చేయగలుగుతారు, 15 టైమ్స్ చేయగలుగుతారు, ఈవెన్ 30 టైమ్స్ చేసినా కూడా పర్వాలేదన్నమాట. ఓకే. ఈ సీక్వెన్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. టోటల్ 5 బ్రీతింగ్ టెక్నిక్స్ మనం నేర్చుకున్నాము. ఒకదాని తర్వాత ఒకటి మీ కెపాసిటీని బట్టి 3 కౌంట్లు కానీ 2 కౌంట్లు కానీ ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఓకే. కాకపోతే రెగ్యులర్గా చేయాలన్నమాట. ఒకరోజు మీరు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ చేసి నెక్స్ట్ డే అసలు చేయకుండా మళ్ళీ 1 వీక్ తర్వాత చేద్దాం అనుకుంటే ఇంప్రూవ్మెంట్ మీకు కనిపించదు. రెగ్యులర్గా మీరు 14 డేస్ చేసినా కూడా మీకు ఇంప్రూవ్మెంట్ చాలా వరకు కనిపిస్తుంది. ఓకే. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి ప్రాణాయామ టెక్నిక్స్ అండ్ యోగా కూడా మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే మన 14 రోజుల ఫ్రీ యోగా ప్రోగ్రాంలో మీరు జాయిన్ కావచ్చు. లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది. కింద డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. వచ్చే బ్యాచ్లో మీరు రిజిస్టర్ కావచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్.